ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. సో ఈరోజు ఈ వీడియోలో మనము ఒక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ అంశం అంటే, చాలామంది క్రైస్తవులకి బాగా తెలిసినటువంటి అంశము ఏంటంటే ప్రార్థన. సో ప్రార్థన గురించి కొన్ని విషయాలు, బైబిల్లో కొన్ని విషయాలు మనము తెలుసుకొని, సో ప్రార్థన చేసే విధానాన్ని గురించి మనము దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. అంటే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన మంచిదే, కాదంటలేదు. ఎందుకంటే ప్రార్థన బైబిల్లో దేవుడు చేయమని చెప్పాడు. నన్ను అడగండి అన్నాడు, నాకు మొర్ర పెట్టండి అన్నాడు. కనుక జ్ఞానం కావాలంటే మీరు పరిశోధన చేయండి అన్నాడు. ఇవన్నీ కూడా దేవుణ్ణి అడగాలి అనే విషయాన్ని అనేక వాక్యాలు మనకు తెలియపరుస్తున్నాయి. కనుక ప్రార్థన అనేది మంచిదే. అయితే ఈ ప్రార్థన విషయమే చాలామంది క్రైస్తవుల్లో, చాలామంది విశ్వాసంలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఏదైనా విషయం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అయితే కంటిన్యూస్గా అది పొందుకునే వరకు కూడా ఉపవాసాల నుండి అది వాళ్ళు ప్రార్థన కంటిన్యూస్గా ప్రతిరోజు వాళ్ళు చేస్తున్న, రోజుకి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటారు, అన్నిసార్లు ఆ విషయం గురించి చాలా ఒత్తిడి తీసుకొచ్చేది పొందుకునే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు. సో అది వాక్యానుసారమా కాదా? ఇంకొకటి విషయం ఏంటంటే, కొంతమంది దేవుడు ఏదడిగినా దేవుడు ఇస్తాడు అనే భావనతో ప్రార్థన చేస్తుంటాడు. అయితే దేవుడు ఏదడిగినా మనకిస్తాడా, లేకపోతే కొన్ని మాత్రమే ఇస్తాడా? ఇంకోటి ఏంటంటే, ఏదైనా విషయం గురించి ప్రార్థన చేస్తే అది పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలా, లేకపోతే ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో ఒక 2-3 సార్లు ప్రస్తావన చేసి దాన్ని ఇంకా దేవుడికి విడిచిపెట్టాలా, లేకపోతే అది పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలా అనే విషయాల గురించి బైబిల్ నుంచి కొన్ని క్లారిటీ మనం తీసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచిన మాట ఇది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. చాలామంది ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే, దేవుడు మనం అనుకున్నది, కోరుకున్నది ఇచ్చేంత వరకు ప్రార్థన చేయాలి అనే రకంగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకు అర్థం చేసుకుంటారంటే, అక్కడ ఒక ఉపమానం యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, అక్కడ ఒక విధవరాలు, పేద విధవరాలు, న్యాయాధిపతి అనే ఒక సంభాషణ. అంటే ఇది నిజంగా ఒక పేద విధవరాలు ఒకప్పుడు ఉండేది, ఒక న్యాయాధిపతి ఉండేవాడు అనేది కాదండి. ఉపమానం అంటే అందులో ఉన్న సారాంశం మాత్రమే మనం తీసుకోవాలి. నిజంగా ఒక న్యాయాధిపతి అటువంటి వాడు ఉన్నాడా, ఒక విధవరాలు ఉందా, ఉంటే వాళ్ళు ఏ గోత్రానికి సంబంధించిన వారు, ఏ కాలానికి సంబంధించిన వారు అనేది అది వాస్తవికం కాదండి. ఉపమానం అంటే ఒక భావం అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ అనమాట. కొన్ని పాత్రల్ని క్రియేట్ చేసి ఎగ్జాంపుల్గా యేసు ప్రభు చెప్పడం జరిగింది. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక పేద విధవరాలు, నెక్స్ట్ ఏంటంటే ఒక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే, మనుషుల్ని లెక్క చేయనివాడు, దేవుడు అంటే భయం లేనివాడు. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధవరాలు వచ్చినప్పుడు తనకు న్యాయం చేయమని కోరినప్పుడు ఆ యొక్క న్యాయాధిపతి తనకు న్యాయం చేయకుండా అనేక మార్లు తిప్పించాడనమాట. తిప్పించినప్పుడు ఆ పేద విధవరాలు పట్టు వదలక, చిరాకు పడకుండా తన దగ్గరికి వెళ్ళి మొత్తానికి తను అనుకున్నది జరిగేంత వరకు కూడా పోరాడి తను న్యాయం చేయించుకుంది ఆ న్యాయాధిపతితో అనే విషయం మనకు అర్థమవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని చాలామంది ఏం చెప్తారంటే, ఒక పేద విధవరాలు ఒక చెడ్డవాడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సింది పొందుకున్నప్పుడు దేవుడు న్యాయవంతుడు కదా, తనకు మొరపెట్టిన వారికి న్యాయం తీర్చడా, సహాయం చేయడా, కనుక పట్టు వదలక మనము ఏదైనా కావాలంటే దేవుని సన్నిధిలో అడగాలి అనే ఒక థియరీని తీసుకొని అనేక మంది విశ్వాసులు, సేవకులు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక ప్రశ్న మనం గమనించాలండి. ఏంటి అంటే ఆ ప్రశ్న, ఆ పేద విధవరాలు తన సమస్య తీరేంత వరకు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందా, తీరాక కూడా తన సమస్య పరిష్కారం అయ్యాక కూడా వెళ్ళిందా అంటే అక్కడ అది మనకు రాయబడలేదు. ఇక్కడ కామన్ సెన్స్ ఏంటంటే, మ్యాక్సిమమ్ పేద విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది తనకు న్యాయం చేయమని. తను కొన్ని రోజులు
తిప్పించుకొని వెయిట్ చేయించి వీడి నన్ను విడిచిపెట్టట్లేదు, నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అని ఇంకా తను వదిలించుకోవాలని తనకు న్యాయం చేశాడనమాట. అప్పుడు మళ్ళీ తను వెళ్దా? ఖచ్చితంగా వెళ్ళదు. తనకు న్యాయం జరిగిపోయాక ఖచ్చితంగా వెళ్ళదు. సో ప్రార్థన విషయం కూడా మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకు ఒక విషయాన్ని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ విషయం మనకి జరిగినప్పుడు మళ్ళీ మనం కూడా ప్రార్థన చెయ్యకూడదు అనే అర్థం వస్తుంది. అంతే కదండి. ఆ న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు వెళ్ళింది. ఆ విధవరాలకు పొందిన సాయం పొందుకున్నప్పుడు మళ్ళీ తను వెళ్ళదు కూడా. అది కామన్ సెన్స్. తను అనుకున్నది జరిగింది. అలాగే మనం అనుకున్నది జరిగినప్పుడు మళ్ళీ మనం ప్రార్థన చేయాలా చేయకూడదా? ఆ ఉపమానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మళ్ళీ మనం ప్రార్థన చేయకూడదు. కానీ ప్రార్థన అనేది కంటిన్యూగా చేయాలి. ఎందుకంటే ఆ యొక్క వచనంలో క్లియర్గా ఉందండి. ఏముందండి? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. నిత్యము అంటే ఒక విషయం గురించి కొన్ని రోజులైనా, లేకపోతే ఆ విషయం జరిగేంత వరకైనా. నిత్యం అంటే కంటిన్యూస్ అనమాట. కంటిన్యూగా మన జీవితాంతము. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రార్థన అంటే కంటిన్యూస్గా చేసేది, అది బాధ్యత కలిగి చేసేది. ప్రార్థన అనేది ఏంటంటే మనము దేవునితో మాట్లాడాలి. వాక్యం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విధానాన్ని మనము అవలంబించాలి. సో ప్రార్థన అనేది చేయాలి ఖచ్చితంగా. అది ఒక బాధ్యతగా చేయాలన్నమాట. అంతే తప్ప ప్రార్థన చేసుకొని వెళ్తే నాకు జాబ్ వచ్చేస్తుంది, ప్రార్థన చేసుకుని వెళ్తే వివాహం సెట్ అయిపోద్ది, ఈ సెంటిమెంట్ భావన కాదు. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి పర్మిషన్ తీసుకోవడం ప్రార్థన. లేకపోతే దేవుని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, శక్తి సామర్థ్యాలని ఘనపరచడానికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన రక్షణకి అనుకూలంగా ఉండాలి, విశ్వాసానికి అనుకూలంగా ఉండాలి, వాక్యానికి అనుకూలంగా ఉండాలి, ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. అప్పుడు అది ఒక బాధ్యతతో మనము చేస్తాం అన్నమాట ప్రార్థన. అంతే తప్ప ప్రార్థన అనేది సెంటిమెంట్గా ఫీల్ అవ్వకూడదు. మొదట అది గుర్తుపెట్టుకోండి. కనుక విసుగక నిత్యము ప్రార్థన చేయాలని వాక్యం ఉంది. కనుక ప్రార్థన అనేది బాధ్యతగా చేయవలసింది. విధవరాలు యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడంటే ప్రార్థన అనేది కంటిన్యూగా నిత్యము చేయాలని, విసిగిపోకుండా చెయ్యాలని, అదే ఉద్దేశం అండి. ఎందుకంటే ఆ యొక్క న్యాయాధిపతి ఎన్నోసార్లు ఎంతో ఇబ్బంది పెట్టి తను వచ్చినప్పుడు తను బయటికి పంపించేసి రకరకాలుగా వెంటనే చేయలేదండి. కనుక తను విసిగిపోకుండా ప్రార్థన కంటిన్యూ చేసింది అనే విషయాన్ని తెలియపరచడం కోసం ఉపమానం చెప్పబడింది. అంటే తను విసిగిపోకుండా తను కంటిన్యూస్గా తన దగ్గరికి వచ్చింది, తను అనుకున్నది జరిగేంత వరకు కంటిన్యూస్గా వచ్చింది. కాబట్టి ప్రార్థన కూడా కంటిన్యూస్గా చేయాలి. ఎప్పటి వరకు అంటే తను అనుకున్నది ఎలా జరిగిందో మనకు కూడా మన యొక్క క్రైస్తవుల యొక్క నిరీక్షణ, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు మనల్ని రక్షించేంత వరకు, అంటే ఈ యొక్క రక్త మాంసాల నుంచి మనం విడుదల పొందేంత వరకు, నిత్యత్వము అనే దాన్ని మనం పొందుకునేంత వరకు ఈ భౌతికంగా ఉన్నన్ని రోజులు కూడా మనము ఖచ్చితంగా ప్రార్థన కంటిన్యూ చేయాలి. అయితే మనం మొదట్లో ప్రస్తావించుకున్నట్టు కొన్ని విషయాలు కంటిన్యూస్గా అడగాల లేకపోతే వద్దా అనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అడిగే దాన్ని బట్టి ఉంటుందండి. ఏదన్నా ఒక అవసరం వచ్చిందనుకోండి, అది కంటిన్యూస్గా జరిగేంత వరకు మనం దేవుణ్ణి అడగాల లేకపోతే అడిగి విడిచిపెట్టాలా అనే విషయము మనము అడిగే దాన్ని బట్టి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన బేసిక్స్ మనకి నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు మనం ఏ విషయాలని కంటిన్యూస్గా అడగాలనే విషయంలో ప్రార్థన బేసిక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పించే విధానం మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7 నుంచి 15 వరకు మనం గమనించినట్లయితే అక్కడ ప్రార్థన బేసిక్స్ కొన్ని ఉంటాయి. అన్ని జనుల్లా వ్యర్థమైన మాటలు పలకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు అన్ని జనులు వ్యర్థమైన విషయాల గురించి ఎక్కువ ప్రస్తావన చేస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన విషయాలు అసలు మనం పలకూడదు. మీరు అడగక ముందే మీకు కావాల్సినవి దేవునికి తెలుసు అని ఆ తర్వాత రాయబడి ఉంది అదే మాటలో. ఎందుకంటే అన్ని జనుల్లాగా మీరు వ్యర్థమైన మాటలు పలకకూడదు. మీకు ఏం కావాలో మీరు అడగక ముందే దేవునికి తెలుసు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే అక్కడ ఆ సందర్భంలో అన్ని జనుల్లాగా మీరు వ్యర్థమైన మాటలు పలకకూడదు, మీకు ఏం కావాలో దేవుడికి ముందే తెలుసు. అంటే అన్ని జనులు వ్యర్థమైన మాటలు ఏంటంటే లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ప్రస్తావన చేస్తూ ఉంటారు. వాటి గురించి మనము ప్రస్తావన చేయకూడదని అర్థం. ఎందుకంటే మీకు ఏం కావాలో దేవుడికి ముందే తెలుసు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. ఎందుకంటే నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ఉంటుంది ఆ ప్రార్థనలో.
అంటే ఆల్రెడీ దేవుని నామం పరిశుద్ధమైనది కనుక మనము దాన్ని ఒక ఉన్నతంగా దేవుణ్ణి ఘనపరిచేదానికి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఈ విషయాలను బట్టి ఆయన్ని ఘనపరచాలి. దేవుని రాజ్యం గురించి ప్రస్తావన చేయాలి. దేవుని రాజ్యం గురించి మన ప్రార్థనలో మనము ఎక్కువ పలకాలి. ఎందుకంటే దేవుని రాజ్యం మనకి చాలా ప్రాముఖ్యం అన్నమాట. దేవుని రాజ్యంలో మనం ఉండాలి కాబట్టి ఆయన రాజ్యం రావాలని, అందులో మనం ఉండాలని, అనేక మంది అందులో ఉండాలని ఆ రాజ్యం ప్రస్తావన అనేది ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని గురించి మనము ప్రార్థన చేయాలి. దేవుని చిత్తమే జరగాలని. కనుక దేవుని చిత్తం పరలోకమందు ఎలా జరుగుతుందో అలాగే భూమి మీద జరగాలని, ఆయన చిత్తానుసారంగా పరిస్థితులు ఉండాలని, ఆయన చిత్తమే ముఖ్యమనే విధంగా మనము మన ప్రార్థనలో ప్రస్తావన చేయాలి. తర్వాత మన అనుదిన ఆహారం గురించి కూడా ప్రస్తావన చేయాలి. అనుదిన ఆహారం గురించి, పొరుగువారిని క్షమించే విధానం గురించి మనం ప్రార్థన చేయాలి. అంటే క్షమాపణ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మనందరి పాపాలని క్షమించాడు కాబట్టి మనం కూడా పొరుగువారు ఏదైనా తప్పిదములు చేస్తే క్షమించే గుణం మనకు ఉండాలి. సో ఈ క్షమాపణ గుణం గురించి, ఆ క్షమించే మనసు నాకు దయచేయి, అందరితో సమాధాన పడే మనసు నాకు దయచేయి దేవా అని ప్రార్థనలో క్షమాపణ అనే పాయింట్ గురించి కూడా మనము ప్రస్తావన చేయాలి. శోధనలో పడకుండా ఉండడం కోసం మనము ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా అంటే మనం ఉన్నది లోకంలో అండి. లోకము దేవుని వాక్యం నుండి మనల్ని బయటికి లాగడానికి, దేవునికి ఇవ్వాల్సిన సమయం నుండి బయటికి లాగడానికి, దేవునికి విధేయుడిగా బ్రతుకుతున్నప్పుడు అందులో నుంచి బయటికి లాగడానికి లోకము ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. కనుక మనము శోధనలో పడకుండా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ శోధన అనేది ఈ లోకం నుండే మనకి సంభవించే అవకాశం ఉంది. కనుక అందులో పడకుండా దేవునికి దగ్గరగా ఉండడం కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది బేసిక్ అన్నమాట. బేసిక్ విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారనమాట. ఇవి కంటిన్యూస్గా మనము మన ప్రార్థనలో ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. విసుకక నిత్యము ప్రార్థన చేయమంది యేసుప్రభు చెప్పాడంటే ఈ విషయాలు కంటిన్యూ చేస్తూ ఇంకా కొన్ని విషయాలు కూడా మనము ప్రస్తావన చేయొచ్చు. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. పిల్లల గురించి మనం ప్రార్థన చేయొచ్చు, కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయొచ్చు, బంధువుల గురించి మనం ప్రార్థన చేస్తూ ప్రజలందరి రక్షణ గురించి మనం ప్రార్థన చేయాలి, దేశాల గురించి ప్రార్థన చేయాలి, నాయకుల గురించి ప్రార్థన చేయాలి, యెరూషలేము గురించి ప్రార్థన చేయాలి, రోగుల గురించి ప్రార్థన చేయాలి, విధవరాల గురించి ప్రార్థన చేయాలి, అనాథ పిల్లల గురించి ప్రార్థన చేయాలి, పేదవారి కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఆయా పుస్తకాల్లో దేవుడు రాయించి పెట్టాడనమాట. ప్రార్థన వీటి గురించి చేయాలి, కంటిన్యూస్గా చేయాలి. ఇవి విసుగుగా నిత్యము ప్రార్థన చేయవాలంటే ఇవన్నీ కంటిన్యూ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మనము ఆ ప్రార్థన అనే బేసిక్స్ ప్రారంభించి ఇవన్నీ కూడా మనకు తలంపులకు వచ్చిన ప్రతి విషయం గురించి ప్రార్థన చేయాలి. ఇది విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలంటే, నిత్యము అంటే ఆ పేద విధవరాలు తను అనుకున్న జరిగేంత వరకు ప్రార్థన చేసిందో మనం కూడా ఈ భౌతికమైన శరీరంలో నుండి మనము కూడా నిత్య జీవం పొందుకునేంత వరకు, బ్రతికి ఉన్నంత వరకు కంటిన్యూ చేయాలని అర్థం అన్నమాట. అంతే తప్ప ఒక విషయాన్ని గురించి ప్రస్తావించి ఇంకా ఎప్పుడు కూడా అదే విషయాన్ని జరిగేంత వరకు చెయ్యాలనేది అర్థం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యానికి సంబంధించి మన ప్రార్థన ఉంటే అది రక్షణకు సంబంధించిన ప్రార్థనగా ఉంటుంది, విశ్వాసానికి సంబంధించిన ప్రార్థనగా ఉంటుంది, ఆత్మ సంబంధమైన దాని గురించి సంబంధించిన ప్రార్థనగా ఉంటుంది. మొట్టమొదటి ఏంటంటే వాక్యానుసారంగా ఉండాలంటే వాక్యంలో ఏ విషయాల గురించి ఆ ప్రార్థనలు దేవుడు చేయమని చెప్పాడు, ప్రజలు చేశారు, ఆ చేసినప్పుడు దేవుడు ఆమోదించాడు అనే దాని ప్రకారంగా మన ప్రార్థన ఉండాలన్నమాట. ఆ ప్రార్థన కంటిన్యూస్గా నిత్యము చేయాలి, విసుగక నిత్యము చేయాలి. ఎందుకంటే యేసుప్రభు ఏ టైంలో వస్తాడో తెలియదు కాబట్టి అప్పటి వరకు. మళ్ళీ కంటిన్యూస్గా అంటే మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కంటిన్యూస్గా అంటే ఏ పని పెట్టుకోకుండా చేయమని కాదండి. అవకాశం ఉన్నంత వరకు మీకు బయటికి ఉదయం లేస్తారు, దేవుని పర్మిషన్ తీసుకొని ఆ రోజుని ప్రారంభించాలి. అదే రీతిగా మళ్ళీ మీకు ఏదైనా మధ్యాహ్నం అవకాశం ఉంటే మధ్యాహ్నం చేసుకోవచ్చు. మళ్ళీ మొత్తం అంతా మీరు అన్ని పనులు ముగించుకొని, పరిచర్య ముగించుకొని మళ్ళీ నిద్రపోతున్న సమయంలో మళ్ళీ దేవునికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకొని నిద్రపోవాలి. సో ఈ ప్రాసెస్లో మీకు అవకాశం గుర్తొచ్చిన ప్రతి విషయం, వాక్య సంబంధంగా గుర్తొచ్చిన ప్రతి విషయం గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. వాక్యం ఎక్కువ దేవుని చిత్తం మీకు తెలియడం కోసం, వాక్యం అర్థం అవడం కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి.
అంటే మళ్ళీ మీరు తప్పుగా మళ్ళీ ఇంకోలా అనుకోవద్దు. అంటే ఓన్లీ ప్రార్థనే చేయమంటున్నారు బ్రదరు. అంటే ఇంకేం అవసరం లేదా? ఇంకేమి వాక్యం చదవొద్దా? సువార్త చేయొద్దా? సేవ చేయొద్దా అనేది కాదండి. టాపిక్ ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనేది కంటిన్యూస్‌గా ఒక బాధ్యతగా చేయాల్సిన పని. అంతే. అంతే తప్ప ఒక సెంటిమెంట్‌గా ఏదో మనకి మేలు జరుగుద్దన్నట్టుగా, లేకపోతే అనుకున్నది సాధించాలన్నట్టుగా కాదు. ఒక బాధ్యతగా, దేవుడికి విధేయుడిగా నువ్వు చేయాల్సిన ప్రతి విషయం కూడా వాక్యానుసారముగా ప్రార్థన చెయ్యాలి. అంటే నువ్వు చేస్తున్న పరిచర్యలో ప్రార్థన అనేది అది వ్యక్తిగతమైన ఒక విషయం కాబట్టి దాన్ని కంటిన్యూస్‌గా చేయాలని చెప్తున్నాను. అంతే తప్ప పరిచర్య చేయొద్దు, వాక్యం చదవద్దు, వాక్యం స్టడీ చేయొద్దు, వాక్యం డిస్కషన్ చేయొద్దు, వాక్యం లోతైన విషయాలు క్రాస్ రెఫరెన్స్తో స్టడీ చేయొద్దు అనే ఉద్దేశం కాదు. ప్రార్థన అనేది పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను. వాక్యంలో దేవుడు ఆమోదించిన విషయాలు, దేవుడు ఏ విషయాల గురించి మనల్ని విజ్ఞాపన చేయమన్నారో ఆ విషయాలు కంటిన్యూగా చేయాలి. అయితే ఏ విషయాలు కంటిన్యూగా చేయకూడదు అంటే కొన్ని భౌతికంగా కొన్ని మనకి అవసరాలు పడతాయి అన్నమాట. అవసరాలు పడినప్పుడు ఆ దేవుడికి మనము చెప్పడం తప్పు కాదు. అయితే వాటిని కంటిన్యూస్గా మనం ముఖ్యమైన రక్షణ అది వాక్యానికి సంబంధించిన ప్రార్థన కాకుండా అవుట్ ఆఫ్ బైబిల్ విషయాలని కంటిన్యూ చేయకూడదు. దానికి సంబంధించి కొన్ని రెఫరెన్స్లు కూడా మనం బైబిల్లో చూద్దాం. నిర్గమ 14:15లో అక్కడ ఏముందంటే, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. అయితే యాక్చువల్గా అక్కడ మోషే ప్రార్థన చేసేది అది వాక్యానికి సంబంధించిందే, అది దేవుడి చిత్తానికి సంబంధించింది అయినప్పటికీ కూడా ప్రతి విషయం కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాడు. దేవుడు ఆల్రెడీ గైడెన్స్ ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను నడిపించేటప్పుడు ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఫరో ఎలా చేస్తున్నాడు, ఏంటి దీనికి పరిష్కారము అని చెప్పినప్పుడు ప్రతి విషయానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆ మోషే నాయకత్వం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఇంకా ఒత్తిడి చేస్తున్నాడు మోషే. ఆల్రెడీ వారు ఐగుప్తు నుంచి బయలుదేరారు, వారు ప్రయాణం చేస్తున్నారు, వెనక వాళ్ళు తరుముకు వచ్చేస్తున్నారు. ఎవరు? ఐగుప్తీయులు తరుముతున్నారనమాట. తరుముతున్నప్పుడు ఆల్రెడీ ఆ దేవుడు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా వెళ్తూ ఉండగా కూడా కొద్దిగా మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏం చేయాలంటే నీ వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపో అన్నాడు అనమాట. అంటే అక్కడ నువ్వు నాకు మొర్ర పెట్టొద్దు, ప్రతిసారి ప్రతి చిన్న విషయం కూడా అడగొద్దు అనే విషయము దేవుడు చెప్తున్నాడు. ఒక విషయాన్ని ఎక్కువగా మనం అదే విషయాన్ని ఎక్కువ ప్రస్తావించినా కూడా దేవుడు దాన్ని అంగీకరించడు. ఎందుకంటే ఒకసారి నువ్వు ప్రస్తావించినప్పుడు అది వదిలేయాలి. ఇంకా దేవుడు సహాయం చేస్తాడని వదిలేసి ఆ ముందు జరగాల్సిన కార్యక్రమాన్ని మనం చూడాలి. సో దావీదు గారు కూడా తన కుమారుడు చనిపోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వినలేదు, ఆ కుమారుడు చనిపోయాడు. అలాగే 2 కొరింథీ 12:7-9లో కూడా ఆ గొప్ప పరిచర్య చేసిన పౌలు గారికి కూడా తన శరీరంలో ఒక సమస్య ఉంది. దాని గురించి ప్రభువును 3 సార్లు వేడుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. మళ్ళీ ఆ విషయం పౌలు ప్రభువును అడగలేదు. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది? శరీరంలో ఒక సమస్య ఉంది. అంటే ఈ సమస్య ఏదైనా కావచ్చు. శరీరంలో ఉందంటే అది ఏ రకమైనటువంటి రోగం కావచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే తన శరీరంలో ఒక సమస్య ఉంది. సమస్య ఉంటే దేవుని అడగొద్దని నేను చెప్పట్లేదు. పౌలు గారు చాలా గొప్ప పరిచర్య చేస్తున్న వ్యక్తి కదండి. పౌలు గారు చాలా మర్మాలను చెప్పిన వ్యక్తి, అటువంటి యేసుప్రభు దర్శనం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి కూడా తన శరీరంలో సమస్య ఉన్నప్పుడు 3 సార్లు ప్రభువును వేడుకున్నాడు అనమాట. ప్రభు వేడుకున్నప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అనే సమాధానం వచ్చినప్పుడు ఇంక దాని గురించి ప్రస్తావన చేయలేదు. ఇంకా కంటిన్యూస్గా తగ్గేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేసి పొదుకోలేదు. ఎందుకంటే అలాగ ఒకే విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటే ఇంకా బోల్డ్ కార్యక్రమాలు చేయాలి పౌలు గారు. కనుక 3 సార్లు అడిగారనమాట పౌలు గారు. ఆ వాక్యంలో పౌలు గారు వివరణ కూడా ఇచ్చారు. నేను హెచ్చిపోకుండానట్లు దేవుడు నా శరీరంలో ఇది పెట్టాడని. అంటే నేను ఏది లేకుండా ఉంటే ఒకవేళ గర్వపడిపోతానేమో, నేను ఒక చాలా అన్నీ నాకు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా ఎదురు లేదు అనే భావన, అతిశయం వస్తుంది అనేమో దేవుడు పెట్టాడు అనే వివరణ కూడా పౌలు గారు ఇస్తూ
అది ప్రార్థన చేశాడనమాట. ప్రార్థన చేసినప్పుడు అది యేసు ప్రభు నా కృప నీకు చాలు అని చెప్పినప్పుడు అది ప్రస్తావన చేయకుండా తన పరిచర్యలో ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. అంటే కొన్ని విషయాలు భౌతికంగా మనకి ఏదన్నా నీడ్స్ ఉన్నప్పుడు ఆ దేవుని ప్రాధాన్యత చెంత పెట్టడం తప్పు కాదు. అయితే అది 1-2 సార్లు పెట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అలా అని ప్రార్థన కంటిన్యూగా చేయొద్దు అనే ఉద్దేశం కాదు. కంటిన్యూగా చేయవలసిన విషయాలు వాక్య ప్రకారమైన విషయాలు కొన్ని ఉంటాయి. వాటి గురించి కంటిన్యూగా చేయడము ఈ యొక్క మన జీవన విధానంలో, మన పరిచర్య విధానంలో, మన విశ్వాస జీవితంలో ఏదన్నా మనకి ఎమర్జెన్సీ నీడ్ వచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రభు సన్నిధిలో పెట్టడము, అంటే పెడితే జరిగిపోద్ది అనేది కాదు, పెట్టడము ఆ దేవుని చిత్తమైతే జరుగుద్ది. 1-2 సార్లు ప్రస్తావించి మళ్ళీ మనము ముందుకు వెళ్ళడం అనేది చేయాలి.